Hello friends, very good morning. So announcing new courses under bank and SSCGL. Full combo course 6,000 rupees comes with lifetime validity. మీకు ఆల్రెడీ తెలిసిందే. It covers everything that is there for bank and SSCGL both exams. ఇవి కాకుండా మీకు ఇండివిజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మిగిలిన అన్నింటిలో స్ట్రాంగ్గా ఉండి ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే వీక్గా ఉన్నారనుకుంటే యూ డోంట్ నీడ్ టు పే 6,000. ఇంగ్లీష్ వీక్ అయితే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వచ్చు, క్వాంట్ వీక్ అయితే క్వాంట్ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వచ్చు, రీజనింగ్లో వీక్ అయితే రీజనింగ్ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వచ్చు, ప్యూర్ మ్యాథ్స్ వీక్ అయితే ప్యూర్ మ్యాథ్స్ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వచ్చు. జనరల్ అవేర్నెస్ కావాలి, ఎస్ఎస్సి సీజీఎల్కి ఉండే జనరల్ అవేర్నెస్ సిలబస్ అంతా కవర్ కావాలి అంటే దానికి కూడా జాయిన్ కావచ్చు. కరెంట్ అఫైర్స్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సిజిఎల్ రెండింటికి కలిపి రిలవెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ డైలీ క్లాసెస్ జరుగుతాయి. ఇది కావాలంటే 2,000 రూపీస్కి మీరు జాయిన్ కావచ్చు. సో కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ మీకు వస్తుంది. లేదు మేము 6,000 కట్టేస్తామంటే ఇందులో ఉన్న ప్రతిదీ మీకు అనిపిస్తుంది వస్తుంది పక్కాగా. అయితే వన్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ వెన్ ఐ సే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఇట్ కవర్స్ ఎస్ఎస్సి సీజీఎల్ Tier 1 Tier 2 ఆల్సో బ్యాంక్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అన్నింటికి ఉన్న అన్ని స్టాండర్డ్స్ని నేను కవర్ చేస్తాను. అలాగే క్వాంట్ ఇన్ఫినిటీ అన్నప్పుడు కూడా సీజీఎల్ Tier 1 Tier 2 బ్యాంక్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ స్టాండర్డ్ కవర్ అవుతుంది. దట్టు బ్యాంక్ మెయిన్స్లో మీకు వచ్చే డిఐస్ కేస్లెట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. రీజనింగ్ ఇన్ఫినిటీ అన్నప్పుడు కూడా సీజీఎల్ రీజనింగ్ ఎనీవే ఈజీ, బ్యాంక్ వచ్చేసరికి బ్యాంక్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రీజనింగ్ కూడా కవర్ అవుతుంది. సో వెన్ ఎవర్ ఐ సే ఇన్ఫినిటీ అది ఒక్క ప్రిలిమ్స్ అనే కాదు, సీజీఎల్ అయితే Tier 1 అంటాం, ఇక్కడైతే ప్రిలిమ్స్ అంటాం. ప్రిలిమ్స్ అనే కాదు మెయిన్స్కి వచ్చేవి కూడా అందులో కవర్ అవుతాయి. సో ఇండివిజువల్గా ఒక సెక్షన్లో వీక్ ఉండే వాళ్ళు యూ కెన్ ఆప్ట్ ఫర్ దీస్ ఇండివిజువల్ కోర్సెస్. లేదు ఒక్కొక్క దానికి 2,000 కడితే ఎంత అవుతుంది, మొత్తం 6,000లో అన్నీ వస్తాయి అనుకునే వాళ్ళు యూ కెన్ కమ్ టు వన్. ఏ కోర్స్ అయినా ఇన్స్టిట్యూట్లో మళ్ళీ చెప్తున్నాను మెన్షన్ చేయక్కర్లేదు, దే ఆర్ ఆల్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్. ఐ హ్యావ్ రిమూవ్డ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ కంప్లీట్లీ. అన్ని కోర్సెస్ కూడా బ్లైండ్గా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, వెదర్ ఇట్ ఈస్ యూపీఎస్సీ ఆర్ బ్యాంక్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఇండివిజువల్ కోర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆఫ్ లైవ్ క్లాసెస్ అండ్ ఆల్సో రికార్డెడ్ వీడియోస్. You have my phone number clearly written there. ఏ డౌట్ ఉన్నా యూ కెన్ గివ్ మీ ఏ కాల్ ఆర్ డ్రాప్ మీ ఏ వాట్సాప్ మెసేజ్. యూపీఎస్సీ కోర్సెస్ ఇప్పుడు హిస్టరీ కూడా యాడ్ అవుతుంది అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ యాడ్ అయిపోతుంది. సో విత్ దిస్ మన కంప్లీట్ యూపీఎస్సీ కోర్స్ కూడా అందుబాటులోకి వస్తుంది. సో ఫుల్ కోర్స్ జాయిన్ అయ్యే వాళ్ళకి దెర్ విల్ బీ సమ్ స్పెషల్ ఆఫర్ ఇన్ ద సెన్స్ తక్కువ, ఒక్కొక్కటి తీసుకునే దానికంటే ఫుల్ తీసుకునే వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉంటుంది. అది నేను అనౌన్స్ చేస్తాను. మోస్ట్లీ ఇన్ 1 or 2 days I will announce it. And I am also going to announce combo course for UPSC, CGL and bank. మొత్తం 3 కలిపి తీసుకుంటే ఎంత, ఓన్లీ యూపీఎస్సీ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను అనౌన్స్ చేయబోతున్నాను. సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. సో ఫర్ నౌ 5,000 per సబ్జెక్ట్ అనే ఆఫర్ ఏదైతే ఉందో, మనం ఏదైతే లాంచ్ చేసామో దట్ ఫీజ్ ఈజ్ స్టిల్ దేర్ టిల్ 5th of this month. 5th దాటిపోయాక అంటే మండే నుంచి సండే ఈజ్ ద లాస్ట్ డే ఫర్ యూ టు జాయిన్ దీస్ కోర్సెస్ బై పేయింగ్ జస్ట్ 5,000. అండ్ దీస్ అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. మళ్ళీ చెప్తున్నా, లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. మండే నుంచి ఇండివిజువల్ సబ్జెక్ట్ ఫీజు ఏమో 6,000 అవుతుంది, ఎక్సెప్ట్ ఫర్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఫీజు వచ్చి 8,000 అవుతుంది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ 6,000. అండ్ కరెంట్ అఫైర్స్ 8,000, రిమెంబర్ ఇట్ ఈస్ అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీ. 2-3 అటెంప్ట్స్ రాసే వాళ్ళకి అద్భుతమైన, ఎందుకంటే జనరల్గా ఫస్ట్ అటెంప్ట్లో రావడం చాలా తక్కువ మందికి వస్తుంది. సో సివిల్స్ అంటేనే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉండాలి. సో మళ్ళీ కరెంట్ అఫైర్స్కి ఫీజులు కట్టకుండా 8,000తోనే యూ కెన్ కవర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మండే. ఇప్పుడే జాయిన్ అయితే 5,000, బిఫోర్ సండే ఇఫ్ యూ జాయిన్ 5,000 రూపీస్కి అవుతుంది. వీటిలో నేను సెలెక్టివ్ ఎడిటోరియల్స్ కవర్ చేస్తాను. చూడండి, మళ్ళీ హిందూ పేపర్లో ఉన్న అన్ని ఎడిటోరియల్స్ మాత్రమే కవర్ చేస్తాను అనుకోవద్దు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఎడిటోరియల్ కోర్స్. ఎడిటోరియల్ కోర్సు కాదు ఇది. ఎడిటోరియల్స్ అవసరాన్ని బట్టి రిలవెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నవి కవర్ చేయడం జరుగుతుంది. ప్లస్ అవి కాక మీకు ఎకానమీలోను డిఫరెంట్ టాపిక్స్లో న్యూస్ పేపర్లో ఉన్న ఎగ్జామ్ ప్రిలిమ్స్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా కవర్ చేస్తాం. నాట్ జస్ట్ మెయిన్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్లో మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. యా, ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐ ఆమ్ రీఐటరేటింగ్, డోంట్ థింక్ ట్వైస్. ఇంగ్లీష్ క్లాసెస్కి రీసెంట్గా వచ్చిన మీరు ఎవరినైనా అడగవచ్చు. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మన రాష్ట్రంలో ఉన్న ఫేమస్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్గనైజేషన్ నుండి కూడా మన దగ్గరికి వస్తున్నారు. వేరే చోట కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు అండ్ దే ఆర్ ఆల్ హ్యాపీ హియర్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, ప్లీజ్ డూ కమ్. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, ఇంకా ఆలోచించి టైం వేస్ట్ చేయకండి, జాయిన్ అవ్వండి. వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరుగుతుంది. నాకు తెలిసి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగితే, ఇంగ్లీష్ అంటే భయం పోతే, ఐ థింక్ యూ కెన్ క్రాక్ ఇట్ ఆన్ యువర్ ఓన్. నేనేదో చెప్తాను అది వినేసి మీరు ఎగ్జామ్ సాధిస్తారని నేను అనట్లా.
నా క్లాస్ విన్నాక ఫస్ట్ ఇంగ్లీష్ మీద మీకున్న భయం అనేది పోతుంది. భయం పోయిన తర్వాత ఆటోమేటిక్గా యూ విల్ పిక్ ఇట్ అప్ అండ్ యూ విల్ క్రాక్ ఎనీ ఎగ్జామ్. బ్యాంక్ ఎగ్జామే కాదు, ఇంకా పెద్ద కూడా క్రాక్ చేస్తారు. సో ఇది మీకు నెమిసిస్ అయితే, ఇది మీకు నైట్ మేర్ అయితే మళ్ళీ ఆలోచించొద్దు. రైట్, గోల్డెన్ ఆపర్చునిటీ, కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. లేట్గా రావడం వల్ల మీకు వచ్చే ఉపయోగం లేదు, ముందు రావడం వల్ల కోల్పోయేదేమీ లేదు. దట్స్ అబౌట్ ఇట్. సో లెట్ మీ గో టు ది ఎడిటోరియల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అండ్ ఎడిటోరియల్ ఆన్ ఎకానమీ. రోజు వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు చూసినా కోవిడ్-19 ఇస్తున్నారు. ఈరోజు ఎకానమీ ఎడిటోరియల్ వచ్చింది. లెట్స్ సీ. కోర్స్ కాంట్రాక్షన్ ఆన్ స్లోయింగ్ ఎకానమీ. కోర్స్ అంటే ఇక్కడ కోర్ సెక్టర్, కోర్ ఇండస్ట్రీస్ అంటారు. 8 ఇండస్ట్రీస్ ఉంటాయి. 8 ఇండస్ట్రీస్ని కలిపి కోర్ సెక్టర్ అంటారు. సో లెట్స్ లుక్ ఎట్ దోస్ 8 ఇండస్ట్రీస్ ఆల్సో. చూడండి, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ 8 సెక్టర్స్ కలిపి మనం కోర్ సెక్టర్ అంటాం. అయితే కోర్ సెక్టర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది మన ఎకానమీలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ని ఇండికేట్ చేస్తుంది ఇన్ కంపారిజన్ టు లాస్ట్ మంత్. ప్రతి మంత్ కూడా ఈ డేటా పబ్లిష్ చేస్తుంది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది. ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI. ఎవ్రీ మంత్ IIP డేటా వస్తుంది. అయితే IIP అనేది మన ఎకానమీలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ని కవర్ చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ వైపు తీసుకునేసరికి. అయితే అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో 8 ఇండస్ట్రీస్, వాటిని కోర్ సెక్టర్ అంటారు, ఆర్ కోర్ ఇండస్ట్రీస్ అంటారు. ఈ కోర్ సెక్టర్ గ్రోత్ ఏమైందంటే కాంట్రాక్ట్ అయింది. బేసికల్గా సెక్టర్ అవుట్పుట్ కాంట్రాక్ట్ అయింది. సో దట్ ఇండికేట్స్ స్లోయింగ్ ఎకానమీ స్లో అవుతుందని అది ఇండికేట్ చేస్తుంది. యాజ్ అవుట్పుట్ అండ్ డిమాండ్ స్లో, ఇండియా మస్ట్ రిటైన్ ట్విన్ ఫోకస్ ఆన్ ద పాండమిక్ అండ్ ఎకానమీ. ఇండియా అవుట్పుట్ తగ్గిపోతుంది, డిమాండ్ కూడా స్లో అయిపోతుంది. కాబట్టి ఇండియా ఏం చేయాలి? ఇట్ మస్ట్ రిటైన్ ట్విన్ ఫోకస్ ఆన్ ద పాండమిక్ అండ్ ఎకానమీ. పాండమిక్ మీద, ఎకానమీ మీద, రెండింటిపైన ఒకేసారి ఫోకస్ అనేది మెయింటైన్ చేయాలి, రిటైన్ చేయాలి, ఉంచాలి. ఇట్ కంటిన్యూ టు హ్యావ్. రిటైన్ అంటే టు కంటిన్యూ టు హ్యావ్. Output in the 8 core industries suffered an overall contraction for a third straight month in May, shrinking 23.4% as the pandemic-induced lockdown kept large parts of the economy shuttered. The Commerce Ministry's provisional figures show. Commerce Ministry వాళ్ళు రిలీజ్ చేసిన provisional figures లో మనకు కనిపిస్తుంది 23.4% shrink అయిందంటే ఇన్ కంపారిజన్ విత్ లాస్ట్ ఇయర్స్ డేటా. లాస్ట్ ఇయర్ డేటాతో కంపేర్ చేసుకుంటే 23.4% ష్రింక్ అయింది. వరుసగా థర్డ్ స్ట్రైట్ మంత్. మనకి మార్చ్లో తగ్గింది, ఏప్రిల్లో తగ్గింది, ఇప్పుడు మేలో కూడా తగ్గిపోయింది. రైట్, ఎందుకంటే ఎకానమీలో మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇంకా షట్ డౌన్ అయి ఉండడం వల్ల పాండమిక్ ఇండ్యూస్డ్ లాక్డౌన్, పాండమిక్ ద్వారా ప్రేరేపించబడిన లాక్డౌన్, దానివల్లే కదా లాక్డౌన్ వచ్చింది. ఆఫ్ ద 8, ఈ 8లో ఆల్ బట్ 1 పోస్టెడ్ డిక్లైన్స్ ఇన్ ప్రొడక్షన్ compared with a year earlier, with 6 sectors witnessing double-digit drops. ఈ 8లో ఆల్ బట్ 1, ఒక్కటి తప్పితే మిగిలిన 7 కూడా డిక్లైన్స్ పోస్ట్ చేశాయి. ప్రొడక్షన్లో డిక్లైన్స్ అనేవి పోస్ట్ చేశాయి. కంపేర్డ్ విత్ ఏ ఇయర్ ఎర్లియర్, ఒక సంవత్సరం క్రితం దాంతో పోల్స్తే. సో ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది, సార్ కంపేర్ టు అంటారా, కంపేర్డ్ విత్ అంటారా అని. సో జనరల్గా సిమిలర్ ఐటమ్స్ని కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం కోర్ సెక్టర్ డేటా విత్ లాస్ట్ ఇయర్ కోర్ సెక్టర్ డేటాతో మనం కంపేర్ చేసినప్పుడు కంపేర్ విత్. అలా కాకుండా సంథింగ్ ఎల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ ఉమెన్ ఈజ్ కంపేర్డ్ టు ఎర్త్ అంటే మన భూదేవి అంత సహనం ఉంటుంది అంటాం చూడండి, అప్పుడు డిస్సిమిలర్ ఐటమ్స్ని మనం కంపేర్ చేస్తున్నాం. సో అప్పుడు టూ వాడతాం. సిమిలర్ ఐటమ్స్ సేమ్ థింగ్ని కంపేర్ చేసినప్పుడు విత్ వాడాలి. కంపేర్డ్ విత్ a year earlier with 6 sectors witnessing double-digit drops. 6 సెక్టార్స్లో double-digit drops కనిపించాయి. విట్నెస్ అంటే టు సీ ఇట్ హ్యాపెన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ విట్నెస్డ్ అన్ యాక్సిడెంట్ మీన్స్ ఐ హ్యావ్ సీన్ అన్ యాక్సిడెంట్ హ్యాపెనింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా కళ్ళెదురుగా జరిగింది. టు సీ సంథింగ్ హ్యాపెన్ ఈజ్ కాల్డ్ విట్నెస్. ఇక్కడ ఏంటంటే విత్ 6 సెక్టర్స్ విట్నెసింగ్ డబుల్ డిజిట్ డ్రాప్స్, మోర్ దాన్ 10% డ్రాప్ అయ్యాయి. స్టీల్ అండ్ సిమెంట్ వర్ ద వర్స్ట్ హిట్. ఈ 2 సెక్టర్స్ అన్నింటికంటే బాగా దెబ్బతిన్నాయి. స్లంపింగ్ 48.4% అండ్ 22.2% రెస్పెక్టివ్లీ. స్లంప్ అంటే పడిపోవడం, తగ్గిపోవడం. స్లంప్. సర్జ్ అంటే రైజ్ అవడం.
48.4% పడిపోయింది. స్టీల్, సిమెంట్ ఏమో 22.2% పడింది రెస్పెక్టివ్లీ. యాజ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రిమైన్డ్ మోస్ట్లీ స్టాల్డ్ అంటే స్టాప్డ్, ఆగిపోయి ఉన్నాయి, హాల్టెడ్. Refinery products with the largest weight in the index contributing 28% contracted 21.3% as the curbs on vehicular movement stymied అంటే తగ్గించాయి డిమాండ్ ఫర్ ఆటోమొబైల్ ఫ్యూయల్స్. సో రిఫైనరీ ప్రొడక్ట్స్ కూడా మనకి తగ్గిపోయింది, 21.3% తగ్గిపోయింది. ఎందుకంటే వెహిక్యులర్ మూవ్మెంట్ మీద కర్బ్స్ ఉన్నాయి. కర్బ్స్ అంటే నియంత్రణలు, కంట్రోల్స్. వెహికల్స్ మూవ్మెంట్ మీద ఉన్న ఈ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో దే హవ్ స్టైమీడ్ డిమాండ్ అవి తగ్గించేసాయి ఫర్ ఆటోమొబైల్ ఫ్యూయల్స్. అండ్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంటిన్యూడ్ దేర్ స్లైడ్, యాడింగ్ టు ద ప్రాబ్లమ్స్ డాగింగ్ ఇండియాస్ హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ. క్రూడ్ ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ కూడా అలా వాటిలో కూడా పూర్తిగా స్లైడ్ అంటే జారిపోవడం, తగ్గిపోతున్నాయి. యాడింగ్ టు ద ప్రాబ్లమ్స్ డాగింగ్ అంటే ఇఫ్ సంథింగ్ డాగ్స్ యూ, దట్ మీన్స్ ఇట్ కంటిన్యూస్ టు హ్యావ్ ట్రబుల్ ఆన్ యూ. ఓకే, ఇట్ కంటిన్యూస్ టు ట్రబుల్ యూ, మనల్ని ట్రబుల్ చేసేవన్నమాట. ఇండియాస్ హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీని ట్రబుల్ చేస్తున్న ఇష్యూస్ అండి క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. Coal production also fell for a second straight month, declining 14% as the lack of demand for electricity from the nation's factories depressed power production as well as the need for the key thermal plant fuel. సో కోల్ ఇండస్ట్రీ కూడా పడిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఎలక్ట్రిసిటీకి డిమాండ్ పడిపోవడం వల్ల ఫ్యాక్టరీస్ అన్నీ మూతపడిపోయినప్పుడు ఫ్యాక్టరీస్కి సప్లై చేసే ఎలక్ట్రిసిటీకి డిమాండ్ లేదు. అందువల్ల ఏమవుతుందంటే పవర్ ప్రొడక్షన్ అవసరం లేదు. పవర్ ప్రొడక్షన్ అవసరం లేనప్పుడు పవర్ ప్రొడక్షన్కి అవసరమైన కోల్ కూడా అవసరం లేకుండా అయిపోయింది. అవుట్పుట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫెల్ 15.6%. ఆఫ్ కోర్స్ మరి డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ కూడా పడిపోయింది అవుట్పుట్. ఏ స్లైడ్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ ఏప్రిల్స్ 23% స్లంప్. ఏప్రిల్లో 23% స్లంప్ అయితే మేలో కొంచెం బెటర్ 15.6% పడింది. ఎయిడెడ్ బై ద పార్షియల్ ఈజింగ్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్స్ అండ్ పీక్ సమ్మర్ కన్జంప్షన్ బై హౌస్ హోల్డ్స్. రెస్ట్రిక్షన్స్ కొన్ని ఈజ్ చేయడం జరిగింది. రెండవది పీక్ సమ్మర్ కాబట్టి ఏసీలు ఎక్కువగా వాడుతుంటారు కదా, ఎక్కువగా వాడడం వల్ల కూడా కొంచెం కన్జంప్షన్ పెరిగింది. ద ఓన్లీ సిల్వర్ లైనింగ్ కేమ్ ఫ్రమ్ ద ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ. సిల్వర్ లైనింగ్ అంటే సంథింగ్ పాజిటివ్ ఇన్ అండ్ ఓవరాల్ నెగిటివ్ థింగ్. ఓవరాల్గా నెగిటివ్గా ఉన్న దాంట్లో ఒకే ఒక్క పాజిటివ్. మనం గుడ్డిలో మెల్ల అంటాం చూడండి, అంతా బాగాలేదు కానీ ఏదో కొంచెం బెటర్ ఉన్న దాంట్లో పాజిటివ్ థింగ్. ఇన్ ఏ హోప్లెస్ సిచ్యువేషన్ సంథింగ్ దట్ గివ్స్ యూ హోప్. అందుకే మనకి ఎవ్రీ డార్క్ క్లౌడ్ హ్యాజ్ అ సిల్వర్ లైనింగ్ అంటారు. ఎవ్రీ డార్క్ క్లౌడ్ హ్యాజ్ అ సిల్వర్ లైనింగ్ అనే ఇడియంకి మీనింగ్ ఏంటి? ప్రతి ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో దేర్ ఈజ్ సంథింగ్ పాజిటివ్. మన క్రికెట్లో ఆడేటప్పుడు చూడండి, టెస్ట్ మ్యాచ్ ఓడిపోతాం కానీ అప్పటి వరకు ఫామ్లో లేని ఒక బ్యాట్స్మెన్ ఆ మ్యాచ్తో ఫామ్లోకి వస్తాడు. దట్ ఈజ్ ద సిల్వర్ లైనింగ్. మ్యాచ్ ఎలాగో ఓడిపోయాం కానీ ఇతను ఏంటి మంచి ప్లేయర్, ఆడట్లేదు అనుకునేవాడు ఈ మ్యాచ్లో ఆడేశాడు, సరే ఇక నుంచి కంటిన్యూ అవుతుంది. దట్ ఈజ్ ది పాజిటివ్ థింగ్ అంటాం. సో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు వీ యూస్ సిల్వర్ లైనింగ్. The only silver lining came from the fertilizer industry as production rose 7.5%, reversing the slump seen in the preceding 2 months and signaling robust activity in the agricultural sector at the start of the Kharif season. The Finance Ministry had on June 23 cited a near doubling in fertilizer sales in May as indicative of early green shoots of economic revival. So చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ సెంటెన్స్. ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ ఏమో రైజ్ అయింది 27.5%. లాస్ట్ 2 monthsలో ఉన్న స్లంప్ని అది రివర్స్ చేసింది. స్లంప్ అంటే పడిపోవడం, ప్రిసీడింగ్ అంటే ఇంతకు ముందు ఉన్న 2 నెలలు. అండ్ సిగ్నలింగ్ రోబస్ట్ యాక్టివిటీ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న రోబస్ట్ యాక్టివిటీని అది సిగ్నల్ చేస్తుంది, అది ఇండికేట్ చేస్తుంది అనమాట. అగ్రికల్చర్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంది అనేది అని ఇండికేట్ చేస్తుంది. అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఖరీఫ్ సీజన్ ద ఫినాన్స్ మినిస్ట్రీ హ్యాడ్ ఆన్ June 23 సైటెడ్ అంటే షో యాజ్ రీజన్. సైట్ అంటే అర్థం ఏంటి? షో యాజ్ రీజన్. ఎందుకు? A near doubling in fertilizer sales in May as indicative of green shoots of economic revival. గ్రీన్ షూట్స్ అంటే చూడండి, గ్రీన్ షూట్స్ అంటే అర్థం ఏంటి? మొలకలు రావడం కదా. మనకి ఒక ఎండిపోయిన ఎడారిలాగా మనకి బెస్ట్ థింగ్ చూడండి, మనకి ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్ వచ్చి అడవులు చాలా వరకు కాలిపోయిన తర్వాత పూర్తిగా కాలిపోయి ఎడారిలాగా అయిపోయిన తర్వాత చిన్నగా మొలకలు వస్తాయి మొక్కలు మళ్ళీ. వాటిని ఏమంటాం మనం? గ్రీన్ షూట్స్ అంటాం. గ్రీన్ షూట్స్ ఎకానమీలో ఎలా వాడతారంటే, రిసెషన్ వచ్చేసి పూర్తిగా ఎకానమిక్ అవుట్పుట్ అనేది పడిపోయి ఇండస్ట్రీలు అన్నీ పడిపోతున్నప్పుడు ఒక్కసారిగా మనకి చిన్న గ్రోత్ కనిపించింది అనుకోండి, వీ కాల్ ఇట్ గ్రీన్ షూట్. అంతే కదా, గ్రీన్ షూటింగ్ ఫ్రమ్ ఎర్త్ అంటే మనకి భూమిలోంచి నేలలోంచి
అలా మొలక వచ్చిందనమాట. మొలకలు వచ్చిందంటే అర్థం ఏంటి, అది రేపు పొద్దున ఇంకా పెరుగుతుంది అని. ఇట్స్ అ పాజిటివ్ ఆస్పెక్ట్. అందుకే గ్రీన్ షూట్స్ ఇన్ ఎకనామిక్ రివైవల్ అంటే మొదలయ్యింది, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇది ఎకానమీలో చాలా ఎక్కువగా వాడుతున్న పదం అనమాట, వాడతారు. సో ఫెర్టిలైజర్ సేల్స్ అనేవి డబల్ అవ్వడం అనేది ఇట్స్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ రివైవల్ అని చెప్పి అంటున్నారు. రోబస్ట్ అంటే స్ట్రాంగ్. A promising and early start to this year's monsoon bodes well for the crucial farm income dependent rural economy. ప్రామిసింగ్ మరియు ఎర్లీ స్టార్ట్ టు దిస్ ఇయర్స్ మాన్సూన్. ఓకే, వర్షాకాలానికి ప్రామిసింగ్ స్టార్ట్ మరియు ఎర్లీ స్టార్ట్ వచ్చింది. అంటే వర్షాలు సరిగ్గా టైంకి పడుతున్నాయి అండ్ ప్రామిసింగ్గా పడుతున్నాయి, అంటే మంచిగా పడుతున్నాయి, ఎక్కువైపోవడం తక్కువైపోవడం కాకుండా. సో అందువల్ల ఇట్ బోర్డ్స్ వెల్ అంటే ఇట్ ఇండికేట్స్ వెల్, ఇట్ సిగ్నల్స్ వెల్, ఆగర్స్ వెల్ అంటాం ఫర్ ద క్రూషియల్ ఫార్మ్ ఇన్కమ్ డిపెండెంట్ రూరల్ ఎకానమీ. ఫార్మ్ ఇన్కమ్ మీద ఆధారపడ్డ రూరల్ ఎకానమీకి అది ఒక మంచి సిగ్నల్. ద అబవ్ యావరేజ్ క్వాంటిటీ and improved spatial distribution of rainfall in June have spurred a sharp jump in Kharif sowing, with the area sown as on June 26 more than doubling compared with a year earlier to 315.6 lakh hectares. చూసారా, ప్రామిసింగ్ మరియు ఎర్లీ స్టార్ట్ టు దిస్ ఇయర్స్ మాన్సూన్ అది అయిపోయింది. ద అబవ్ యావరేజ్ క్వాంటిటీ అండ్ ఇంప్రూవ్డ్ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అబోవ్ యావరేజ్ వర్షం పడింది మరియు ఇంప్రూవ్డ్ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒకే చోట ఎక్కువ పడిపోయి ఇంకో చోట పడకుండా అలా అయిపోకుండా ఇంప్రూవ్డ్ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అయింది. ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ జూన్ హ్యావ్ స్పర్ అంటే ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సంథింగ్, అంటే ఒక పాజిటివ్ థింగ్ అనమాట. స్పర్ అంటే ఎంకరేజ్ చేసింది అని అర్థం. హ్యావ్ స్పర్డ్ ఎ షార్ప్ జంప్ ఇన్ ఖరీఫ్ సోయింగ్. ఖరీఫ్లో మనకి నాట్లు వేస్తాం కదా, అది ఎంకరేజ్ చేసింది అండ్ షార్ప్ జంప్ మనం చూసాం. విత్ ద ఏరియా సోన్ as on June 26 more than doubling compared with a year earlier to 315.6 lakh hectares. 315.6 లక్షల హెక్టార్స్ ఏరియాలో మనకి సోయింగ్ జరిగింది. దట్ ఈస్ డబుల్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. సేమ్ డేటాను కంపేర్ చేసినప్పుడు కంపేర్డ్ విత్ అంటాం. With the pandemic and the lockdown having sent lakhs of people back to their rural homes from jobs in the cities, a strong uptick in economic activity across the hinterland is significant. చూడండి, పాండమిక్ మరియు లాక్డౌన్ ఏం చేశాయి, హ్యావింగ్ సెంట్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ బ్యాక్ టు దే రూరల్ హోమ్స్ ఫ్రమ్ జాబ్స్ ఇన్ ద సిటీస్. సిటీల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పనిచేసేవాళ్ళు, గోర్ఖాలుగా చేసేవాళ్ళు, వాచ్మెన్లుగా చేసేవాళ్ళు, వాళ్ళు చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఆధారం కోల్పోయి దే వెంట్ బ్యాక్ టు దే రూరల్ హోమ్స్. వాళ్ళ విలేజెస్కి వాళ్ళ పల్లెలకు వెళ్ళిపోయారు. సో దీని వెళ్ళిపోవడం వల్ల చూడండి, హ్యావింగ్ సెంట్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ బ్యాక్ టు దే రూరల్ హోమ్స్ ఫ్రమ్ జాబ్స్ ఇన్ ది సిటీస్. హ్యావింగ్ సెంట్, దిస్ ఈజ్ మీకు గ్రామర్ పరంగా తీసుకుంటే దీన్ని మనం పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటాం. అంటే అది ముందు జరిగిపోయింది, నెక్స్ట్ రాయబోయే సెంటెన్స్ కంటే అది ముందు జరిగిపోయింది అనే సెన్స్ క్రియేట్ చేయడం కోసం దే యూజ్ ఇట్, రైట్. హ్యావింగ్ సెంట్. పాండమిక్ ఏమో అందరినీ వెనక్కి పంపేసింది. సో ఇది ముందు జరిగింది. తర్వాత ఏ స్ట్రాంగ్ అప్టిక్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ అక్రాస్ ద హింటర్లాండ్ ఈజ్ సిగ్నిఫికెంట్. హింటర్లాండ్ అంటే అర్థం ఏంటి, ఏ ప్లేస్ అవే ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్. మెయిన్ సిటీస్ నుండి దూరంగా ఉండే ఏరియాస్ని హింటర్లాండ్స్ అంటారు. రూరల్ ఏరియాస్, కొండలు, ట్రైబల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్, విలేజెస్, ఇవన్నీ కూడా హింటర్లాండ్ అంటాం. పెద్ద సిటీస్కి, యాక్టివిటీ ఎక్కువగా ఉన్న సిటీస్కి దూరంగా ఉండే ఏరియాస్ అనమాట. అప్టిక్ అంటే పెరగడం, స్ట్రాంగ్ అప్టిక్, బాగా పెరగడం. రూరల్ యాక్టివిటీ అనేది బాగా పెరిగింది. ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ద రూరల్ ఏరియాస్ పెరిగింది. ఎకనామిక్ యాక్టివిటీ అంటే అర్థం ఏంటి, ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసేది, జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే ఎనీ యాక్టివిటీ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీ. మనకి డైరీ ఫార్మింగ్ కానీ, లేదా మనకి కోళ్ళ పెంపకం కానీ, లేకపోతే ఎలైడ్ యాక్టివిటీస్ కానీ, చేపలు కానీ, లేకపోతే పంటలు వేయడం కానీ, అగ్రికల్చర్ కానీ, ఎనీథింగ్, మైనింగ్, ఎనీథింగ్ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీ. సంథింగ్ దట్ యాడ్స్ వాల్యూ, సంథింగ్ దట్ ప్రొడ్యూసెస్ న్యూ గుడ్స్ ఆర్ సర్వీసెస్ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీ. Still, much will depend on the monsoon staying its course. So, monsoon start avadam baane start ayindi. But it has to stay its course. Stay its course ante ardham entante, if you, let's say if you start something, మనం ఏదైనా స్టార్ట్ చేసాం, మంచిగా వెళ్తున్నాం, అది అలాగే కంటిన్యూ అవ్వాలి till the goal is achieved. That means you must stay your course. For example, you have started your preparation for UPSC. You started your preparation for SSC CGL and 1 month కష్టపడి చదివావు, బ్రేక్ ఇవ్వాల, బాగా చదువుకున్నావు, టైం టేబుల్ ఫాలో అవుతున్నావు. ఎవరైనా నేను చూసారనుకో, అప్పుడు ఏమంటారు, యు ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ బట్ యూ మస్ట్ స్టే యువర్ కోర్స్. అంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యూ మస్ట్ స్టే, అంటే అది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఏ డిసిప్లిన్తో అయితే చదువుతున్నావో, ఏ పద్ధతితో అయితే వెళ్తున్నావో, అది టిల్ యువర్ గోల్ ఈజ్ అచీవ్డ్ యూ మస్ట్ కంటిన్యూ.
దాన్ని మనం స్టే ఇట్స్ కోర్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మాన్సూన్కి వచ్చేసరికి ఏంటి, మాన్సూన్ చక్కగా స్టార్ట్ అయింది, మంచి స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, అంటే అన్ని ప్లేసెస్లోనూ పడింది, ప్లస్ అబోవ్ యావరేజ్ రెయిన్ఫాల్ పడింది, మామూలుగా పడేదానికంటే ఎక్కువే పడింది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రామిసింగ్, బట్ ఇట్ మస్ట్ స్టే ఇట్స్ కోర్స్. ఇది కంటిన్యూ అవ్వాలి, మామూలుగా ఎలా అయితే పడుతుందో అలా పడాలి, అలా అయితేనే బాగుంటుంది. సో దాని మీదే అంతా ఆధారపడి ఉంటుంది. ఆల్సో దెర్ ఈస్ అ డేంజర్ టు ద ఫార్మ్ సెక్టర్, ఎస్పెషలీ ఇన్ వెస్టర్న్, సెంట్రల్ అండ్ నార్దర్న్ ఇండియా దిస్ ఇయర్ ఫ్రమ్ లోకస్ట్ స్వామ్స్. స్వామ్స్ అంటే అర్థం ఏంటి, ఏ డెన్స్ క్లౌడ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్. ఈ పురుగుల యొక్క డెన్స్ క్లౌడ్ ఆర్ గ్రూప్ని మనం స్వామ్స్ అంటాం. లోకస్ట్ స్వామ్స్ అంటే లోకస్ట్కి సంబంధించి, లోకస్ట్ అని తెలుసు కదా, మిడతలు. సో వాటి నుంచి డేంజర్ ఉంది ఫార్మ్ సెక్టర్కి. ఎక్కడి నుంచి, వెస్టర్న్ మరియు సెంట్రల్ నార్దర్న్ ఇండియాలో అక్కడ ఉన్న వాళ్ళ రైతులకి వీటి నుంచి డేంజర్ ఉంది. The Food and Agriculture Organization had in its June 27 update warned that India would need to remain on high alert through July for the possible arrival of swarms from Northern Africa. Northern Africa నుండి స్వామ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇండియా మస్ట్ రిమైన్ ఆన్ హై అలర్ట్గా ఉండాలి అని చెప్పి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ June 27 ఇచ్చిన అప్డేట్లో పేర్కొంది. The latest PMI data from the researcher IHS Markit also paints a less than promising outlook for manufacturing, which contracted again in June, albeit at a softer pace. Albeit అంటే దో, సాఫ్టర్ పేస్ అంటే ఇంతకు ముందంత స్పీడ్గా కాదు, కొంచెం తక్కువ స్పీడ్తో, పేస్ అంటే స్పీడ్, తక్కువ స్పీడ్తో కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పి పిఎంఐ డేటా ఫ్రమ్ రీసెర్చర్ IHS మార్కెట్ అనేది చెప్తోంది. వాట్ ఈస్ పిఎంఐ? పిఎంఐ అంటే పర్చేజర్ మేనేజర్స్ ఇండెక్స్. పర్చేజర్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్లోను అలాగే సర్వీస్లోను రెండింటికి వేరువేరుగా డేటా తీసుకుంటారు. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే, దే డూ సర్వే, పెద్ద ఆర్గనైజేషన్స్ని శాంపుల్గా తీసుకొని అందులో ఉన్న పర్చేజింగ్ మేనేజర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఏ కంపెనీలోనైనా ఏదైనా రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేయాలంటే, కొత్త ఎక్విప్మెంట్ తేవాలన్నా, ఏం చేయాలన్నా చేసేది వాళ్ళే. సో ప్రొక్యూర్మెంట్ అంతా వాళ్ళ దగ్గర నుండి జరుగుతుంది. సో హై లెవెల్లో ఉన్న పర్చేజింగ్ మేనేజర్స్ని సర్వే చేస్తారు. మీ ఒపీనియన్ ఏంటి, ఎకానమీ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా లేదా అని ఇలా హై లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ని ఇన్ డిఫరెంట్ బిగ్ ఫర్మ్స్ సర్వే చేసి దే క్రియేట్ అన్ ఇండెక్స్. దెర్ ఆర్ మెనీ క్వాలిటేటివ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని బట్టి ఈ ఇండెక్స్ని తయారు చేస్తారు. ఇండెక్స్ 50 కంటే ఎక్కువ ఉంటే దట్ మీన్స్ ఎకనామీ ఈజ్ గోయింగ్ టు ఎక్స్పాండ్, అంటే ఎకానమీ గ్రో అవుతుందని అర్థం. 50 కంటే తక్కువ ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కాంట్రాక్ట్. 50 కంటే ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది అని అర్థం. 50 కంటే ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువగా కాంట్రాక్ట్ అయిపోతుంది అని అర్థం. 50 దగ్గరలో ఉంది అంటే నార్మల్గా ఉంది, ఎయిదర్ టూ మచ్ గ్రోత్ లేదు, తక్కువ లేదు అని అర్థం అనమాట. సో వాళ్ళ 50 అనేది ఎలా అరైవ్ అయ్యారు అనేది దే హ్యావ్ దేర్ ఓన్ మెకానిజం అండ్ క్యాలిక్యులేషన్స్. బట్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఇట్ హ్యాస్ టు బీ అబౌవ్ 50 ఫర్ ఎక్స్పాన్షన్ టు హ్యాపెన్. ఇది మనకు అర్థం కావాల్సిన విషయం. సో ఇండెక్స్ని సర్వే ద్వారా లీడింగ్ ఎగ్జిక్యూటివ్స్, అంటే ఒక మంత్ ముందే, అంటే మనకి యాక్చువల్ జీడిపి డేటా, ఐఐపి డేటా వీటన్ని రావడానికి ముందే ఇది వస్తుంది. ఇట్ ఈస్ అన్ ఇండికేటర్. చూడండి, ఇప్పుడు జూలై నెల స్టార్టింగ్లోనే వచ్చిందని అర్థం ఏంటి, జూలైకి ఎకానమీ ఎలా ఉండబోతోంది అని చెప్తోంది. ఆల్రెడీ వచ్చిన డేటా బట్టి పిఎంఐ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ రాదు, ఆల్రెడీ వచ్చిన డేటా బట్టి రాదు. ఇది ఎలా వస్తుంది, ఒపీనియన్స్. ఇప్పుడు అందరినీ ఈ సంవత్సరం, ఈ నెక్స్ట్ మంత్లో నువ్వు ఎలా ఉండబోతున్నావు అని చెప్పి సర్వే చేస్తాం. ఏమో ఈ నెల కూడా నేనేం కొందలుచుకోలేదు, ఈ మంత్ కూడా పెద్ద ఆశలు లేవు అన్నాం అనుకోండి. సో దాని అలా జనాలు ఇచ్చిన, ఈ మేనేజర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి దే క్రియేట్ దిస్ ఇండెక్స్. సో ఇది రియల్ నెంబర్స్ని బట్టి చేసేది కాదు. అందుకే ఇది ఒక ఇండికేటర్, ఇలా ఉండబోతోంది అని చెప్తున్నారు. ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ చాలా వరకు అవుతుంది. ఎందుకంటే ఎవరైతే డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళే కదా చెప్తున్నారు ఇవన్నీ. సో ఇట్ ఈస్ జనరల్లీ యాక్యురేట్. అందుకని వివిధ దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ కానీ, డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో, పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో దీన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి, ఓహో అంటే ఎకానమీలో, అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ నెగిటివ్ ఒపీనియన్తో ఉన్నారా, పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నారా, ఓకే సెంటిమెంట్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఇలాంటివన్నీ కూడా దీని ద్వారా మనకు తెలుస్తాయి అన్నమాట. అందుకే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్. ద లేటెస్ట్ పిఎంఐ డేటా ఫ్రమ్ రీసెర్చర్ IHS మార్కెట్ ఆల్సో పెయింట్స్ ఏ లెస్ దాన్ ప్రామిసింగ్ అవుట్లుక్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్కి పాజిటివ్ అవుట్లుక్ అంటే ఇలా ఉండబోతోంది. వాట్ ఈజ్ అవుట్లుక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ అన్నారనుకోండి. ఇప్పుడు అసలు ఎడ్యుకేషన్ మొత్తం ఆన్లైన్ షిఫ్ట్ అయిపోయింది. మామూలుగానే లాస్ట్ 5 yearsలో మార్పు వస్తుంది. అండ్ ఇప్పుడు COVID-19 వల్ల అది యాక్సలరేట్ అయిపోయింది. ఇప్పుడు COVID-19 అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ పరిస్థితి ఏంటనేది ఎవరికి తెలియట్లేదు. నోబడీ ఈజ్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ది అవుట్లుక్, ఎలా ఉండబోతున్నాయి, అవుట్లుక్ అంటే ఎలా ఉండబోతున్నాయి అనేది నోబడీ నోస్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రామిసింగ్ అవుట్లుక్,
మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క అవుట్లుక్ ఎలా ఉండబోతుంది అనేది ప్రామిసింగ్గా లేదు. ప్రామిసింగ్ అంటే మనకి ఎంకరేజింగ్గా లేదు అని అర్థం. లెస్ దాన్ ప్రామిసింగ్ అంటే అంత ఎంకరేజింగ్గా లేదు. విచ్ కాంట్రాక్టెడ్ అగైన్ ఇన్ జూన్ ఆల్బీట్ అట్ ఏ సాఫ్ట్వేర్ పేస్. జూన్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ అయింది. మనం ఆల్రెడీ కోర్ సెక్టర్ డేటా చూసాం. ద జూన్ సర్వే షోడ్ షార్ప్ రిడక్షన్స్ ఇన్ అవుట్పుట్, న్యూ ఆర్డర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, జూన్లో చేసిన సర్వే ఏం చెప్తుంది? అవుట్పుట్ తగ్గిపోతుంది, న్యూ ఆర్డర్స్ తగ్గిపోతాయి అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోతుందని చెప్తున్నాయి. సో పాలసీ మేకర్స్ మస్ట్ నాట్ ఓన్లీ కంటైన్ COVID-19 స్టియర్ అవే స్ప్రెడ్ బట్ ఆల్సో సైమల్టేనియస్లీ కీప్ ఎకనామిక్ మొమెంటమ్ ఫ్రమ్ స్లైడింగ్ ఫర్దర్. సో పాలసీ మేకర్స్కి ఇప్పుడు ట్విన్ ఫోకస్. ఒకటేమో పాండమిక్ని కంట్రోల్ చేయాలి, కంటైన్ చేయాలి, అరికట్టాలి. రెండవది ఎకనామిక్ మొమెంటమ్ ఇంకా ఫర్దర్ డౌన్ స్లైడ్ అయిపోకుండా, జారిపోకుండా, తగ్గిపోకుండా కాపాడాలి, అరెస్ట్ చేయాలి. సో 2 ఛాలెంజెస్ని ఒకేసారి హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు పాలసీ మేకర్స్ పైన ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.